తెలంగాణకు సంక్రాంతి పండుగ సంబరంతో పాటు మున్సిపల్ ఎన్నికల జోష్ కూడా వచ్చింది. పంచాయతీ ఎన్నికలు ముగియడంతో ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల మీదనే అన్ని పార్టీల దృష్టి పడింది. దీంతో టీ రాజకీయం మరోసారి హీట్ ఎక్కింది. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల కోలాహలం మొదలైంది. మున్సిపల్ ఎన్నికలపై తెలంగాణ ఎన్నికల సంఘం కసరత్తు ముమ్మరం చేసింది. ఓటర్ల జాబితా ప్రకటన, పోలింగ్ స్టేషన్ల గుర్తింపు, రిటర్నింగ్ అధికారుల ఎంపిక కోసం స్పీడ్ పెంచింది. ఇప్పటికే ఎన్నికలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం అందుకోసం ఏర్పాట్లను వేగంగా చేస్తోంది. ఓటర్ల ముసాయిదా జాబితా ప్రకటించడంపై దృష్టిని సారించింది. అయితే ఇటీవలి ఎన్నికల ప్రక్రియకు త్వరగా కంప్లీట్ చేయడానికి అడ్డంకిగా ఉన్న 2019 మున్సిపల్ చట్టంలోని సెక్షన్ 195A ప్రభుత్వం సవరించింది. ఆ సెక్షన్ ప్రకారం ఎలక్షన్ నిర్వహణకు 60 రోజుల ముందు సీఈసీకి చెప్పి ఓటర్ల జాబితా ప్రకటన చేయాల్సి ఉంటుంది. కానీ ఇప్పటికే ఎన్నికల ప్రక్రియను స్పీడ్గా చేస్తున్నందున ఆ నిబంధనను తొలగిస్తూ అసెంబ్లీలో చట్ట సవరణ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించారు. దీంతో ఓటర్ల లిస్టు ప్రకటనకు అడ్డు తొలగిపోయింది. 116 మున్సిపాలిటీలు, 6 మున్సిపల్ కార్పొరేషన్లు, 2996 కౌన్సిలర్, కార్పొరేటర్ డివిజన్ల ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లను ముమ్మరం చేసింది. అందులో భాగంగా వరుస సమావేశాలు నిర్వహిస్తోంది. ఈ నెల 12న ఓటర్ల జాబితా, 13న పోలింగ్ స్టేషన్స్ను ప్రకటించాలని ఆదేశించారు. జనవరి 16న ఫోటోలతో కూడిన ఓటర్ జాబితాను వార్డు డివిజన్ల వారీగా పబ్లిష్ చేయాలని అధికారులను ఆదేశించారు. జనవరి 3వ వారంలో షెడ్యూల్ విడుదల చేసి ఫిబ్రవరిలో ఎన్నికలను పూర్తి చేయడానికి రాష్ట్ర ఎన్నికల సంఘం యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకుంది. పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించిన కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో కూడా క్లీన్ స్వీప్ చేయాలని ప్రయత్నిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్టీ గుర్తులతో జరుగుతున్న అతిపెద్ద ఎన్నికలు ఇవే. ఇక ఉప ఎన్నికల్లో పార్టీ గుర్తుపై గెలిచిన కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో కూడా బలమైన సీట్లు సాధించాలని దృష్టి పెడుతోంది. పంచాయతీ ఎన్నికల సమయంలో సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన చేశారు. అది మంచి ఫలితాలను ఇచ్చింది. ఇప్పుడు మరోసారి జిల్లాల పర్యటన చేసేందుకు సీఎం రేవంత్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కాంగ్రెస్ జెండా ఎగరేయాలి అంటూ పార్టీ నేతలు, కార్యకర్తలకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. స్థానిక సంస్థలపై పట్టు ఉంటేనే మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు నిధులిచ్చి గల్లీలను అభివృద్ధి చేయగలుగుతారని, ఆ నిధులు మంజూరు కావాలంటే ప్రభుత్వంతో సమన్వయం చేసేవారు, మంత్రులను కలిసి నిధులు మంజూరు చేయించుకునేవారు స్థానిక ప్రతినిధులుగా ఉండాలని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఈ 2 సంవత్సరాల్లో అన్ని ఎన్నికల్లోనే మనం గెలుస్తూ వచ్చినాం. రేపటి మున్సిపల్ ఎన్నికల్లో కూడా అబ్సల్యూట్ మెజారిటీ సాధించి అన్ని మున్సిపాలిటీల మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తే, స్థానిక సంస్థలలో మన పట్టుంటే మన మంత్రులు, మన ఎంపీలు, మన ఎమ్మెల్సీలు, మన ఎమ్మెల్యేలు నిధులు ఇయ్యగలరు, గల్లీలు అభివృద్ధి చెయ్యగలరు. ఈ విషయాన్ని ప్రజలకు చెప్పాలి. అటు పంచాయతీ ఎన్నికల్లో అనుకున్న స్థాయిలో సీట్లు రాకపోవడంతో కంగుతిన్న బీఆర్ఎస్ మున్సిపల్ ఎన్నికల్లో అయినా మంచి ఫలితాలు రాబట్టి తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తోంది. దీంతో కేటీఆర్ కూడా జిల్లాల పర్యటన మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే ఇటీవలి ఖమ్మంలో పర్యటించిన కేటీఆర్ ప్రభుత్వంపైన, మంత్రులపైన తీవ్ర విమర్శలు చేశారు. అయితే కేటీఆర్ ఖమ్మం పర్యటనలో ఉండగానే బీఆర్ఎస్ కార్పొరేటర్లు హైదరాబాద్కు వచ్చి హస్తంగూటికి చేరడం బీఆర్ఎస్ కు గట్టి దెబ్బగా మారింది. సర్వభ్రష్ట ప్రభుత్వం ఇది. సర్వే సర్వత్రా అందరినీ మోసం చేసిన ప్రభుత్వం. అక్కడ మా తమ్ముళ్ళు 30% అని పట్టుకున్నారు. మంత్రి కాదు, మీ జిల్లాలో అందరు మంత్రులు 30% నడిపిస్తున్నారు. ఎవరికి వాళ్ళు ముగ్గురు ఇవాళ ఏ ఒక్కరు కూడా జిల్లాకి పనికొచ్చే ఒక్క పని కూడా చేయడం లేదు. ముగ్గురు మోసగాళ్ళు, మొనగాళ్ళు కాదు. అటు బీజేపీ కూడా మున్సిపల్ ఎన్నికలపై గట్టిగా దృష్టి పెట్టింది. పట్టణాల్లో తమకు తిరుగులేదని, ఖచ్చితంగా అత్యధిక మున్సిపాలిటీలు గెలుస్తామని చెబుతోంది. జనగామలో రోడ్ షో ద్వారా బలమైన సంకేతాలు ఇస్తోంది. ఈ ఎన్నికల్లో ఏ పార్టీకి అత్యధిక సీట్లు వస్తే ఆ పార్టీకి పట్టణాల్లో బలమైన పట్టు ఉన్నట్టు తేలిపోతుందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మరి ఈ మున్సిపల్ ఎన్నికల్లోనూ హస్తం హవా కొనసాగుతుందా? బీఆర్ఎస్, బీజేపీ తమ ఉనికిని చాటుకుంటాయా అన్నది ఆసక్తికరంగా మారింది.